హలో ఎవ్రీవన్, మీలో ఎంతమంది ఆకుకూరని రాంగ్ వేలో వాష్ చేస్తున్నారు? నేను స్టార్టింగ్లో చేసేదానండి. ఆకుకూరని 5 to 6 టైమ్స్ కడిగినా సరే కూర చేసినప్పుడు తినేటప్పుడు కరకరమంటూ కాస్త మట్టి ఇసుక ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తూ ఉండేది. దానికి రీజన్ ఏంటంటే నేను కరెక్ట్ వేలో వాష్ చేయకపోవడమే. సో తర్వాత మా మదరు కరెక్ట్ వేలో ఎలా వాష్ చేయాలో చూపించారండి. అండ్ ఈ వీడియో ఈ స్పెషల్లీ ఫర్ బ్యాచులర్స్ అండ్ ఇప్పుడే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం వాష్ చేస్తాం బాగానే, కానీ మనం ఫిల్టర్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా వాటర్ని ఇలా పోసేస్తాం అనమాట. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే వాటర్ మాత్రమే పోతాయి, కానీ దీంట్లో ఉండే ఇసుక మట్టి అనేది ఈ లీవ్స్ మధ్యలోనే ఉండిపోతాయి అనమాట. ఇంకొంచెం మంది ఏం చేస్తారంటే ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్తో వడకట్టేస్తారనమాట. సేమ్ ఇలాగే, కానీ స్ట్రైనర్లో కూడా అదే ప్రాబ్లం అండి. ఆ స్ట్రైనర్లోకే మట్టి కూడా వచ్చేస్తుంది ఈ లీవ్స్తో పాటు. కరెక్ట్ మెథడ్ ఏంటంటే మనం ఒక బౌల్లో ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. యుటెన్సిల్స్ క్లీన్ చేయడానికి యూస్ చేసే వాటర్ అయినా పర్లేదు. ఎక్కువ వాటర్ తీసుకొని నీట్గా సోక్ చేయండి ఒక 1 minute. ఇలా చిన్నగా కలుపుతూ ఉండడం వల్ల ఈ లీవ్స్ మధ్యలో ఉన్న మట్టి మొత్తం వాటర్లోకి కిందకి దిగుతుందండి. అండ్ ఫ్రెష్ లీవ్స్ అన్ని పైకి తేలుతాయి అనమాట. అలా ఫ్లోట్ అయిన ఫ్రెష్ లీవ్స్ని మనం జెంటిల్గా నీట్గా వేరే బౌల్లోకి తీసేసుకోవడమే. తర్వాత ఆ వాటర్ని పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని సెకండ్ టైం ఇంకోసారి వాష్ చేసుకోండి. వర్షాకాలంలో అయితే ఆకుకూరల్లో మట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇలా వాష్ చేసుకోవడం చాలా బెస్ట్. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.